ఇదేంటి తనెవరో కూడా నాకు తెలీదు, నాకు హాయ్ చెప్తున్నాడు. ఏంటో తనని చూస్తే నాకు కొంచెం ఏదో తేడా అనిపిస్తుంది. అసలే మా ఆయన ఇంట్లో కూడా లేరు. సర్లే. తినేంటి మార్నింగ్ కసుడుస్తుంటే కూడా అలాగే చూశాడు, ఇప్పుడేమో ఇలా చూస్తున్నాడు తొంగి. అసలు వీడి ప్రాబ్లం ఏంటి? పైగా ఎప్పుడు ఇక్కడ చూడలేదు ఈ అబ్బాయిని. మేబీ పక్కింటి వాళ్ళేమో. నువ్వేంటి మార్నింగ్ నుంచి కనబడలేదు కదా, ఇంట్లో ఉన్నారో లేదో అని చూడడానికి వచ్చాను. నేను ఉంటే ఏంటి, లేకపోతే నీకేంటి? అయినా నా విషయంలో నువ్వెవరు తలదూర్చుకోవడానికి? నువ్వు ఇంకోసారి ఇలా వస్తే బాగోదు, అర్థమైందా? వెళ్ళు. సారీ అండి. నువ్వేంటి మళ్ళీ వచ్చావు? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? అలా కాదండి, మీరు మార్నింగ్ ఇంట్లో లేరని మీ కరెంట్ బిల్ కూడా నాకే ఇచ్చెళ్ళారు, అది ఇవ్వడానికి వచ్చాను. ఇవ్వు. ఇచ్చావుగా, వెళ్ళు, చూసించాలు. ఇంట్లోకి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలని కూడా లేదు, డైరెక్ట్ ఇంట్లోకి వచ్చేస్తారు. అయినా వీడి ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఎందుకు పద్దాంగా నన్ను వెంబడిస్తున్నాడు? వీడిని ఇలాగే వదిలేస్తే నెత్తికెక్కి కూర్చునేలా ఉన్నాడు. ఏదో ఒకటి చేయాలి. హాయ్, ఎక్కడికి వెళ్తున్నారు? మార్కెట్కి వెళ్తున్నాను కూరగాయలకు. అయినా నీకెందుకు? కాదండి, మీరు అసలే ఆడపిల్ల, గల్లీలో కంత్రిగాళ్ళు ఉంటారు, మీకు తోడురానా అని. ఏంటి నువ్వు తోడొస్తావా? నువ్వు తోడరానిక నువ్వేమైనా నా బాయ్ ఫ్రెండ్వా లేకపోతే నా హస్బెండ్వా? వాళ్ళు ఏడిపిస్తారో లేదో తెలియదు కానీ వాళ్ళ వంక పెట్టుకొని నువ్వు నాకు దగ్గర అవ్వాలని చూస్తున్నావా ఏంటి? నీకు ఇంకోసారి చెప్తున్నా, 2 days నుంచి బాగా గమనిస్తున్నా. నువ్వు నన్ను ఫాలో అవ్వడం, నువ్వు తొంగి చూడడం, నీ లిమిట్స్లో నువ్వు ఉంటే సరే, అర్థమైందా? లేకపోతే మర్యాదగా ఉండదు. తోడొస్తాడంట, తోడు. జరుగు. ఇదేంటి తిని ఇలా మాట్లాడుతుంది? మాట్లాడదాం అనుకున్న ప్రతిసారి కోపడుతుంది. నేను చాలా తప్పుగా అర్థం చేసుకుంటుంది. తినతో ఎలా మాట్లాడాలి అసలు? ఛీ, వీడిక్కడే ఉన్నాడా? ఛీ, వదిలిరా. నేను అనుకుంటూనే ఉన్నా నువ్వు ఇలాంటి వాడవే అనేసి. ఏరా, ఒంటరిగా ఆడపిల్ల ఉంటే చాలు, బతకనివ్వరా? ఏం మనుషులరా? మీ అక్కను మీ చెల్లి అయితే ఇలాగ బిహేవ్ చేస్తావా? లేదక్క, నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నా. ఇందులో తప్పుగా అర్థం చేసుకోవడం ఏంది? ఇప్పుడు నీ బుద్ధులు బయటపడ్డాయి కదా. లేదక్క, మీరు కోపంలో ఉన్నారు, నేను అలాంటి వాడిని కాదు. నువ్వు ఎలాంటి వాడవో ఒక 2 నిమిషాలు ఆగితే పోలీసులు వచ్చి తేలుస్తారులే. లేదక్క, మీరు మా అక్కలా ఉన్నారని మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను. ఓ, ఇప్పుడు రెడ్ హ్యాండ్గా దొరికిపోయాననేసి ఎక్కడ పోలీసులు వచ్చి పట్టుకెళ్తారనేసి ఇది ఒక కొత్త రకమైన నాటకమా? లేదక్క, మా అక్క అచ్చ నీలానే ఉండేది. అవునా? ఏదో ఒకసారి మీ అక్కని పిలువ చూద్దాం. మా అక్క ఒకరిని లవ్ చేసి మోసపోయి కొన్ని రోజుల క్రితం సూసైడ్ చేసుకొని చనిపోయింది అక్క. మీరు మా అక్కలానే ఉన్నారని చెప్పి నేను మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే మీరు నా మీద ప్రతిసారి కోపడుతున్నారు, ఏదో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అవునా, సారీరా. నువ్వు అలా తొంగి చూడడం చూస్తుంటే వెంబడిస్తున్నావు అని డౌట్ వచ్చి ఏదేదో మాట్లాడేశాను. పర్లేదక్క, ఇవాళ రాఖీ పండుగ కదా, నాకు రాఖీ కడతావా? ఖచ్చితంగా రా. సారీరా, నన్ను క్షమించు. సరే, రేపు నుంచి డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసి తమ్ముళ్ళ, ఓకేనా? సరే. సరే.